సో ఇప్పుడు నేను ఈ క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 30 నెంబర్ బాక్స్ పజిల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటాయి, బట్ అవి సాల్వ్ చేయడానికి ఆ థాట్ రావడానికి టైం పడుతుంది అంతే. ఒక్కసారి థాట్ వచ్చిందంటే సాల్వ్ చేయడం చాలా ఈజీ. అయితే మేడం ఆ థాట్స్ ఎలా వస్తాయి, ఎలా వెళ్ళాలి, ఇది ఇలానే చేయాలని ఎలా తెలుస్తుంది అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఏం లేదు, ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ అంటే ఫస్ట్ ఏంటంటే టేబుల్స్ రావాలి. ఆ టేబుల్స్ వచ్చు మేడం, మేము మల్టిప్లై చేస్తాము, ఆ 11x11 అంటే మేము చిన్నగా కూర్చొని మల్టిప్లై చేస్తూ ఉంటాము అంటే, సో మనకు అంత టైం ఉండదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, ఆ టేబుల్స్ ఎలా ఉండాలంటే నోటెడ్ అవ్వాలి. ఓకేనా? సో మిమ్మల్ని ఇప్పుడు 19 8 సార్ అంటే వెంటనే ఫాస్ట్గా చెప్పేసేయాలి, 19 9s అంటే ఫాస్ట్గా చెప్పేసేయాలి, ఓకే 7 8s అంటే ఫాస్ట్గా చెప్పేసేయాలి. అంటే జస్ట్ మీకు అవి అలా టంగ్ మీద ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా వాడే థింగ్స్ ఎలా అయితే మనము ఏమి గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదో, అలానే ఈ టేబుల్స్ కూడా అలా ఉండాలన్నమాట. సో అలా రావాలి అంటే ఏంటంటే డైలీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో డైలీ ఒక 20 టేబుల్స్ని ప్రతిరోజు చదవాలన్నమాట. అంటే మీరు జస్ట్ క్యాజువల్గా వాక్ చేస్తున్నారు, ఓకేనా, జస్ట్ 5-10 మినిట్స్ అయినా వాక్ చేస్తాం కదా. సో ఆ వాక్ చేసే టైంని వేస్ట్ చేసుకోకుండా జస్ట్ రిపీట్ చేసుకోండి మీ టేబుల్స్ని. 20 టేబుల్స్ని మీరు నేర్చుకొని ఉంటే సో చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓన్లీ ఈ నెంబర్ బాక్స్ పజిల్స్కే కాదు, నెంబర్ సిరీస్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో అందుకని చెప్పేసి 20 టేబుల్స్ రావాలి. అలానే ఒక 30 స్క్వేర్స్ రావాలి. స్క్వేర్ ఒక నెంబర్ చూడగానే అది స్క్వేర్ అని మీకు ఐడియా రావాలన్నమాట. ఓకేనా? సో నేను ఇప్పుడు 144 అన్నాను, సో అది 12 స్క్వేర్. ఓకే, అలా మీకు ఐడియా రావాలి. అలా వస్తేనే మీరు పర్ఫెక్ట్. సో అప్పుడే మీకు వితిన్ సెకండ్స్లో థాట్స్ వస్తాయి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయటం ఈజీ అవుతుంది. ఓకేనా? మనం ఫస్ట్ అసలు అనే నేర్చుకోకుండా బుక్కే చదివేద్దామంటే ఎవరికి రావన్నమాట. ఓకే, సో ప్రాబ్లం చూడగానే థాట్ ఎలా వస్తుంది అంటే మనకి నెంబర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. నెంబర్స్ మీద గ్రిప్ ఉన్నటువంటి ఏంటంటే 20 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి, 30 స్క్వేర్స్. ఓకేనా? సో అలానే ఒక 12 to 13 క్యూబ్స్. ఓకే, సో 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అలా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 729 అన్నాను. 729 అనగానే అది 9 క్యూబ్ అని తెలియాలి. ఓకే, 1728 అన్నాను, అది 12 క్యూబ్ అని తెలియాలి. 1331 అన్నాను, 11 క్యూబ్ అని తెలియాలి. ఓకేనా? సో అలా మనకి ఒక నెంబర్ చూడగానే ఇది క్యూబ్ అని తెలియాలి అంటే మనకి ఆల్రెడీ క్యూబ్స్ వచ్చి ఉండాలి. ఓకే, అలానే పవర్స్ 2 పవర్స్ 3 పవర్స్. ఓకేనా? సో 2 power 1 2 power 2 2 power 3 అంటే కొన్ని పవర్స్లో కూడా ఇస్తారు. ఓన్లీ చెప్తున్నాను కదా, ఇవి నేర్చుకోవటం వలన ఇప్పుడు ఆల్మోస్ట్ నెంబర్ సిరీస్లో మనకి ఒక్కోసారి అయితే 5 to 10 ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు కదా. సో అవన్నీ మనము గెయిన్ చేసుకోవడానికి ఈ బేసిక్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీకు థాట్స్ వస్తాయి వెంటనే. ఎలా వస్తాయి మేడం, మీరు ఇది ఇలానే ఎందుకు చేశారు అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ మీకు కూడా క్లియర్ అవ్వాలంటే మీకు ముందు వచ్చేసి ఉండాలి అవి. ఓకే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇక మీరు ప్రత్యేకంగా మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఇంకా అవి అంతే మైండ్లో గుర్తుండిపోతాయి. ఓకే, సరే ఇక ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ బాక్స్ పజిల్. సో ఇక్కడ ఈ నెంబర్స్ చూడగానే చూడండి, ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్. సో ఈ 3 నెంబర్స్ని సమ్ చేస్తే 35 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 క్యూబ్. ఓకేనా? మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్. నెక్స్ట్ 7 క్యూబ్ 8 క్యూబ్. నెక్స్ట్ ఏంటి 9 క్యూబ్. 9 క్యూబ్ అంటే 729. 9 క్యూబ్ ఈక్వల్ టు 729. ఇక ఇక్కడ మనం పెన్ను పేపర్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో ఇలా ఎప్పుడు వస్తుంది ఈ థాట్, ఇవి క్యూబ్స్ అని తెలిస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఇవి క్యూబ్స్ అని తెలియకపోతే వాటిని సమ్ చేయటము, యాడ్ చేయటము, మల్టిప్లై చేయటము, ఏదేదో చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్ 2 4 6. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నెంబర్ బాక్స్ పజిల్ చూసాం కదా, చూసిన వెంటనే ఇక్కడ చూసారా ఈ లాస్ట్ రోలో ఇక్కడ మాత్రమే హైయెస్ట్ నెంబర్ ఉన్నాయి. అంటే ఈ హైయెస్ట్ నెంబర్ రావడానికి ఈ 3 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఉంటారు. ఓకేనా? సో అలానే ఈ నెంబర్ రావడానికి ఈ 3 నెంబర్స్ని యూజ్ చేసుకుంటారు. ఈ 3 నెంబర్స్ మీద మనం డిఫరెంట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేస్తే ఈ 32 వస్తుందో చూడాలి. అయితే ఈ 32 అనేది డిఫరెంట్ వేస్లో వస్తుంది.
ఓకేనా? అయితే మనము ఏదైనా ఒక లాజిక్ అనుకున్నామంటే సేమ్ లాజిక్ ఈ 3 నెంబర్స్ మీద కూడా అప్లై చేస్తే 50 రావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న లాజిక్ కరెక్ట్. అప్పుడు రెండు ఈ 32 అనే నెంబర్, ఈ 50 అనే నెంబర్ వచ్చిస్తే ఆ లాజిక్ కరెక్ట్. ఆ లాజిక్ తీసుకొచ్చేసి ఈ 3 నెంబర్స్ మీద అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు 2, 4, 6 ఎలా చేస్తే 32 వస్తుంది? సో 32 అంటే ఫస్ట్ మనకి ఏం ఐడియా రావాలి? 32 అనేది 8 4s are 32, 16 2s are 32. ఓకే, అలా ఐడియా వచ్చేసింది అనుకోండి. సో 8 4s are 32, 8 4s 4 ఉంది, 8 ఎలా తెప్పియచ్చు? 6 + 2. ఓకేనా? సో అలా మనకి ఐడియా వస్తే చాలా ఈజీ అనమాట. ఈక్వల్ టు 32. నెక్స్ట్ సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. 7 + 3 10, 10 × 5 50 వచ్చేసింది కదా. సో అంటే మనం అనుకున్నది కరెక్ట్. ఒకవేళ ఇదే లాజిక్తో ఇక్కడ 50 అనే నెంబర్ ఈ 3 నెంబర్స్తో రాలేదనుకోండి, మళ్ళీ తీసేసి వేరే విధంగా 32 రావడానికి ట్రై చేయాలి. సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. 12 + 8 × 10, 12 + 8 20, 20 × 10 200. సో ఆన్సర్ ఏంటి? 200. థర్డ్ ప్రాబ్లం. సో ఇక్కడ కూడా చూడండి, ఈ పజిల్ మొత్తం చూసాం. ఇక్కడ ఇవన్నీ కొంచెం స్మాలర్ లీస్ట్ నెంబర్స్, ఇక్కడికి వెళ్తే కొంచెం హైయెస్ట్ నెంబర్స్లో అనిపిస్తున్నాయి. అంటే ఈ మొత్తం ఈ రో అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ లిస్ట్ నెంబర్స్, ఇది వచ్చేసి హైయెస్ట్ నెంబర్. అంటే ఈ 32 రావడానికి ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసుకున్నారు. 24 రావడానికి 4 నెంబర్స్, 70 రావడానికి ఈ 4 నెంబర్స్. అయితే మనము ఈ 4 నెంబర్స్తో ఒక లాజిక్ అనుకున్నామంటే సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తే ఈ 4 నెంబర్స్కి ఈ 24 రావాలి. అప్పుడు మాత్రమే ఆ లాజిక్ కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు 32 రావడానికి ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మామూలుగా 32 అంటే 8 4s are 32, బట్ ఈ 2 నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయితేనే మనం అనుకున్న లాజిక్ కరెక్ట్. అంటే ఈ 4 నెంబర్స్ ఉండాలి మనం తీసుకునే లాజిక్లో. సో 4 3s are 12, 12 2s are 24, 24 × 8 చేస్తే చాలా హైయెస్ట్ నెంబర్ వస్తుంది. బట్ 24 + 8 చేసామనుకోండి 32. సో సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. 5 × 3 15, 15 × 1 15, 15 + 9 24. సో నెక్స్ట్ 7 × 3 21, 21 × 3 63 + 7 70. సో ఈ లాజిక్ కరెక్టే. సో ఆ లాజిక్ ఏంటి? ఈ ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేసి వచ్చిన దానికి ఆ 4th నెంబర్ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు 32 వస్తుంది. ఓకే, సో సేమ్ లాజిక్ దీనికి అప్లై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ పట్టట్లేదు. సో 2 × 9 × 4 + 12, 18 × 4 72, 72 + 12 84. సో ఆన్సర్ ఏంటి? 84. అంతే. అయితే అది తెలియాలి, ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఉంది. ఈ హైయెస్ట్ నెంబర్ రావడానికి ఈ 4 నెంబర్స్తో ఏదో ఒక అప్లికేషన్ చేసి ఉంటారు. ఓకే, సో ఎలా చేస్తే మనకి 32 వస్తుందని డిఫరెంట్గా ట్రయల్స్ వేయాలి. ఆ ట్రయల్స్ ఫాస్ట్గా ఎప్పుడు వేస్తాం? మనకి మల్టిప్లికేషన్స్ బాగా వస్తే మల్టిప్లై చేయటం, ఎడిషన్స్ చేయటం, సబ్ట్రాక్షన్స్ చేయటం బాగా వచ్చేస్తే, కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఆ ట్రయల్స్ అనేవి వేయగలం. అప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇది చూద్దాం. ఇక్కడ మనకి ఈ 78 రావడానికి ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి హైయెస్ట్గా 78 అనే నెంబర్ ఉంది కాబట్టి. సో ఈ 78 రావడానికి ఈ 4 నెంబర్స్ని ఎలా యూజ్ చేసుకొని ఉంటారో మనం డిఫరెంట్ ట్రయల్స్ వేయాలి. సో ఇక్కడ చూడండి, 11 × 12 - 9 × 6 = 78. సో 11 × 12 132 - 54 78 వస్తుంది. సో సేమ్ 14 × 10 - 7 × 8 140 - 56 80. సో 5th వన్ చూద్దాం. ఇక్కడ సర్క్యులర్ షేప్లో ఇచ్చారు. ఇక్కడ ఒక నెంబర్ని మిస్ చేశారు. ఆ మిస్ చేసిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్స్ ఎలా ఉంటాయంటే, సో ఈ నెంబర్ నుండి ఈ నెంబర్కి రిలేషన్ అయినా ఉండొచ్చు, లేదంటే ఇండివిజువల్గా అయినా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఈ నెంబర్స్ని కరెక్ట్గా చూస్తే ఆ నెంబర్స్ చూడండి స్క్వేర్స్కి దగ్గరగా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను స్క్వేర్స్కి దగ్గరగా ఉన్నాయని ఎలా చెప్పగలిగానంటే, సో 50 చూడగానే 49 + 1 అంటే 7² + 1. అలానే 122 11² + 1. ఓకే, సో ఇది వచ్చేసి 11² + 1, ఇది వచ్చేసి 7² + 1. సో ఇలానే దీన్ని స్క్వేర్గా చేసామనుకోండి 2² + 1.
సో దీన్ని వచ్చేసి ఎలా రాయొచ్చు 3 స్క్వేర్ ప్లస్ 1. అయితే ఈ 2, 3, 7, 11 ఏంటి ప్రైమ్ నెంబర్స్. సో 2, 3 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి 5. 5 స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 26. ఓకే, సో చూడండి ఇవి స్క్వేర్స్కి నియర్గా ఉన్నాయి అనే ఐడియా వచ్చేసి ఉంటే వెంటనే ఆన్సర్ అయిపోతుంది. అదే ఆ ఐడియా రాకపోతే ఇక 5 + 5 ఇక్కడ ఎంత యాడ్ చేసి ఉంటారు, ఇక్కడ ఎంత యాడ్ చేసి ఉంటారు, ఇక్కడ ఎందుకు అని చెప్పేసి డిఫరెంట్గా ట్రై చేస్తుంటారు. ఓకే, సో ఈ ట్రయల్ వర్క్ కాకపోతే ఇంకో ట్రయల్ అనమాట. అది ఇలానే చేయాలని అయితే ఉండదు. ఓకే, అయితే మనం అన్ని మెథడ్స్ ట్రై చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 6th వన్. సో ఇక్కడ నేను ఈ నెంబర్ చూడగానే 17, 8 చూడగానే ఈ టేబుల్ గుర్తుందనుకోండి, 17 టేబుల్ మనకి నోటెడ్ అనుకోండి, ఆన్సర్ అయిపోయినట్టు అంతే. ఎందుకంటే 17 8s 136 అంటే 17 ఇంటూ 8 చేసి +1 చేశారు. ఓకే, సో 17 ఇంటూ 8 చేసి +1 చేశారు, 137 వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి, 8 ఇంటూ 2 +1 17 వచ్చింది. సో 8 ప్రతిదాన్ని మిడిల్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నారు, 2 ఇంటూ 8. ఓకే, అలానే 17 ఇంటూ 8. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి 137 ఇంటూ 8. సో 137 ఇంటూ 8 +1 1097. ఓకే, సో అది ఎప్పుడు వెంటనే ఐడియా వచ్చేసింది, ఇప్పుడు ఈ టేబుల్ 17 టేబుల్ వచ్చేసి ఉంటే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఎలా చేస్తే ఇక్కడ కూడా సేమ్ అలానే చేశారు. ఓకే, ఫస్ట్ కాలంలో ఎలా చేస్తే సెకండ్ కాలంలో సేమ్ అలానే చేశారు, అలానే థర్డ్ కాలంలో కూడా సేమ్ అలానే చేశారు. సో 9 + 4 11 + 4 13 + 4 సేమ్. 13 - 3 15 - 3 17 - 3 మళ్ళీ సేమ్, ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1. సో నెక్స్ట్ +4 + 4 + 4. నెక్స్ట్ ఇక్కడ -3 - 3 నెక్స్ట్ మనం కూడా ఏం చేయాలి -3. సో 18 - 3 50. దిస్ ఈజ్ వెరీ ఈజీ పజిల్. ఓకే, వాళ్ళు జస్ట్ ఈజీగా ఈ ఫస్ట్ కాలంలో ఎలా చేస్తే సెకండ్ కాలంలో ఎలా చేశారు, సేమ్ థర్డ్ కాలంలో కూడా అలానే చేశారు. నెక్స్ట్ ఇది చూడండి. సో ఆల్రెడీ చెప్పారు కదా, స్క్వేర్స్ ఐడియా ఉంటేనే చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. సో 5 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్, 8 స్క్వేర్, 1 స్క్వేర్. సో 1 స్క్వేర్ 1. ఓకే, అలా అంటే ఇప్పుడు చూడండి ఇవి స్క్వేర్స్ అనే ఐడియా లేకపోతే అప్పుడు ఏవో మెథడ్స్ అప్లై చేస్తాము కదా, అదే ఐడియా ఉంటే చూడండి జస్ట్ సెకండ్స్. నెక్స్ట్ ఇంకొన్ని పజిల్స్ చూద్దాం. ఈ పజిల్లో ఇక్కడ మిస్ అయిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 నుంచి 15కి రిలేషన్ ఎలా ఉంటుంది, 7 × 2 +1. సో సేమ్ వే అప్లై చేస్తే ట్రూ అయితే నెక్స్ట్ నెంబర్ కూడా ఆ లాజిక్ కరెక్ట్, లేదంటే ఇంకొక లాజిక్ అప్లై చేయాలి. సో 15 × 2 +1 కరెక్టే, 31 × 2 +1 కరెక్టే. సో అది అప్లై చేద్దాం. సో 7 × 2 +1 = 15. సేమ్ 15 × 2 +1 = 63. 63 × 2 +1 = 127. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, 127 × 2 +1 = 255. ఆన్సర్ ఏంటి 255. నెక్స్ట్ 594 198 66. ఇక్కడ మిస్ అయింది ఒక నెంబర్. అయితే 594 198కి ఒక రిలేషన్ ఉంది, ఏంటంటే 594/3 = 198. ఓకే, సో 198/3 = 66. 66/3 = 22. ఓకే, సో టేబుల్స్ మల్టిప్లికేషన్స్ అవన్నీ మనకు కరెక్ట్గా వచ్చనుకోండి. ఇప్పుడు టేబుల్ అక్కడ చూస్తాము. ఓకే, 594 చూడగానే మనకు కొంచెం అర్థమవుతుంది అనమాట, లేదంటే ఇంత బిగ్ నెంబర్లో అర్థం కాకపోయినా ఇవి రెండు తీసుకున్నాం అనుకోండి, 66 3s 198 అని మనకు అర్థమవుతుంది. ఓకే, సో అలానే సేమ్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ 198 × 3 అంటే ఇంక ఇక్కడ ఏముంటుంది 22 × 3. ఓకే, 8 27 64 125 216 ఆల్ ఆర్ క్యూబ్స్. సో 2 cube
ఇది వచ్చేసి 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343. ఓకే, క్యూబ్స్ వచ్చేస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. 149, 175, 203. సో ఇవన్నీ ఒక టేబుల్లో కూడా లేవు. ఓకే, సో అప్పుడు ఏం చేసుకోవాలి, డిఫరెన్స్ చూసుకోవాలి. సో 149 ప్లస్ 26 ఈక్వల్ టు 175. ఓకే, 175 ప్లస్ 28 ఈక్వల్ టు 203. 203 నెక్స్ట్ 26, 28 నెక్స్ట్ ఆర్డర్లో ఏం రావాలి 30, 233. ఓకే, ఉన్న ఆప్షన్స్లో పాసిబుల్గా ఏ ఆన్సర్ వస్తుందో చూసుకుంటే సో ఈ ఆన్సర్ వస్తుంది ఇలా చేస్తే. ఇంకా ఏవి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇదే కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 0 రావాలంటే 1 క్యూబ్ మైనస్ 1, నెక్స్ట్ 7, 2 క్యూబ్ మైనస్ 1, 26, 3 క్యూబ్ మైనస్ 1. నెక్స్ట్ ఇంకేంటి చేయాలి 4 క్యూబ్ మైనస్ 1, 63. క్యూబ్స్ స్క్వేర్స్ మీదే మ్యాక్సిమం పజిల్స్ చూసారా, అంటే స్క్వేర్స్ క్యూబ్స్ అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ 3, 5, 8, 13, 22. సో 3 నుంచి 5కి చూడండి, 3 ఇంటూ 2 మైనస్ 1 చేస్తే 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 5 ఇంటూ 2 మైనస్ 2 చేస్తే 8 వస్తుంది. నెక్స్ట్ 8 ఇంటూ 2 మైనస్ 3 చేస్తే 13 వస్తుంది. అంటే మల్టిప్లై చేసే నెంబర్ సేమ్ నెంబరే, బట్ డిక్రీజ్ చేసే నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ 13 ఇంటూ 2 మైనస్ 4 చేస్తే 22. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి 22 ఇంటూ 2 మైనస్ 5, 22 ఇంటూ 2 44 మైనస్ 5 39. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇవి ఇండివిజువల్ నెంబర్స్ కాదు, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్స్ కాదు, స్క్వేర్స్కి దగ్గరగా లేవు, క్యూబ్స్కి దగ్గరగా లేవు అన్నప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి కానీ, ఈ నెంబర్ టు ఈ నెంబర్ ఆపోజిట్ నెంబర్ కానీ అలా చూసుకోవాలి రిలేషన్. ఓకే, సో 3 నుంచి 5కి 3 ప్లస్ 2 చేసిన 5 వస్తుంది, 3 ఇంటూ 2 మైనస్ 1 చేసిన 5 వస్తుంది. సో అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకుంటే ఏదో ఒక పాసిబిలిటీలో కరెక్ట్ అవుతుంది అనమాట ఈ మొత్తం. ఓకే, సో ఇప్పుడు నేను 3 ప్లస్ చేశాను అనుకో 5 ప్లస్ 3. ఓకేనా, తర్వాత ఏంటి 8 ప్లస్ 5. సో ఇక్కడ +2, ఇక్కడ +3, ఇక్కడ +5. నెక్స్ట్ ఇంకా ఆర్డర్లో మామూలుగా +5 తర్వాత +7 ఉండాలి, బట్ ఇక్కడ ఉందా లేదు, బట్ 9కి వెళ్ళిపోయింది, అంటే ఆర్డర్లో లేదు. ఎడిషన్ అనేది ఒక సిరీస్ లాగా ఫామ్ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఇంకొక మెథడ్ని అప్లై చేయాలి. ఓకే, సో ఆన్సర్ ఏంటి 39. ఇంకా ఇంకొన్ని పజిల్స్ చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లంలో చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 25 ప్లస్ 27 52. అలానే ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 23 ప్లస్ 30 53. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి 21 ప్లస్ 33 54. నెక్స్ట్ మనకి ఏం రావాలి 36 ప్లస్ దేన్ని యాడ్ చేస్తే 55 వస్తుందో చూడాలి. 36కి ఎంత యాడ్ చేస్తే 55 వస్తుంది 19. సో ఆన్సర్ ఏంటి 19. ఓకే, అంటే పక్క నెంబర్స్ని యాడ్ చేస్తూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేసారు. ఓకే, అది ఎలా ఐడియా వస్తుందని చెప్పేసి మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ చూసుకోండి అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, అంటే ఇక్కడ రిలేషన్ చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండింటిని ఒకసారి అంటే మధ్య డిఫరెన్స్ చూడండి, బట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది, అందుకని చెప్పేసి 2 నెంబర్స్ని యాడ్ చేశాను నేను. సో యాడ్ చేస్తే ఆ లాజిక్ అనేది మంచిగా ఫామ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 63 చూడగానే 7, 9 చూడండి, 7 ఇంటూ 9 63. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 2 ఇంటూ 15 30. అలానే 7 ఇంటూ 2 14. అలానే ఇక్కడ ఏం రావాలి 15 ఇంటూ 9 135. ఓకే, ఏం లేదు, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన నెంబర్ ఇక్కడ వేశారు. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసిన నెంబర్ ఇక్కడ వేయాలి. సో ఒకసారి నోట్ చేసుకోండి, 7 ఇంటూ 9 63. అలానే 2 ఇంటూ 7 14, 15 ఇంటూ 2 30. ఇప్పుడు ఏం చేయాలి 15 ఇంటూ 9 135. ఓకే, ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ, ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ, ఇప్పుడు ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ అనమాట.
నెక్స్ట్ చూద్దాం. సో మిడిల్లో అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. సో ఆన్సర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది ఏంటి 25, 625. సరే ఏదో చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 వస్తుంది. 2 + 3 5, 5 స్క్వేర్. ఓకే, సో దాన్ని ఏం చేశారు, స్క్వేర్ చేశారు. నెక్స్ట్ 15 + 6 21. మరి 21 ఏం చేశారు, స్క్వేర్ చేశారు. 441. ఈ 441 అనేది ఏ నెంబర్ స్క్వేర్ అనే ఐడియా వస్తే సో లాజిక్ కనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా నెంబర్ ఇచ్చారు కాబట్టి నెంబర్ ఇచ్చిన దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ 10 + 7 17. 17 ఏం చేశారు, స్క్వేర్ చేశారు. మనం ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, 12 + 13 = 25. ఏం చేయాలి, 25ని స్క్వేర్ చేయాలి, 625. ఓకే, సో ఇదంతా చేయకుండా కూడా జస్ట్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. అలాగా ఈ లోపల మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్క్వేరే వస్తుంది. సో ఇక్కడ స్మాలర్ ఉన్నాయి కాబట్టి స్మాల్, ఇక్కడ గ్రేటర్ ఉన్నాయి కాబట్టి గ్రేటర్గా 625 అని పెట్టేయచ్చు. మరి అంత గుడ్డిగా పెట్టకూడదు కాబట్టి ఒక్కసారి థింక్ చేయాలి. 2 + 3 5 స్క్వేర్, 15 + 6 21 స్క్వేర్, 10 + 7 17 స్క్వేర్, 12 + 13 25 స్క్వేర్, 625. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని చూద్దాం. సో ఇలా పజిల్ ఇవ్వగానే మనం ఇక్కడ ఇండివిజువల్ రిలేషనా లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఉందా చూసుకోవాలి. ఫస్ట్ ఇండివిజువల్ రిలేషన్గా వెళ్దాం. ఆ లాజిక్ కరెక్ట్ అయిందనుకోండి, సో అదే కరెక్ట్ అనమాట. చూద్దాం. 18 + 19, ఎందుకంటే ఇది హయ్యర్గా ఉంది కాబట్టి నేను ఈ రెండింటితో ట్రై చేస్తున్నాను, = 37. ఇప్పుడు నాకు 35 రావాలంటే నేను -2 చేశాను. ఓకే, సో సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. 22 + 24 46. ఈసారి మనకి ఎంత రావాలి, 43 అంటే -3. ఓకే, సో -2 -3. ఆ నెక్స్ట్ కూడా సేమ్ ఇదే లాజిక్తో చేస్తే ఈ లాజిక్ కరెక్ట్. నెక్స్ట్ 26 + 27 53 -4 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 49. ఆప్షన్ ఉంది కదా. సో ఏం చేశారు, పై రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ దాంట్లో -2 చేసి నెక్స్ట్ -3 నెక్స్ట్ -4, ఆ నెక్స్ట్ వచ్చేదానికి ఏం చేయాలి, -5, ఆ నెక్స్ట్ వచ్చేదానికి -6. ఓకే, అంటే ఇలా ఒక కాన్స్టెంట్ నెంబర్ అయినా డిఫరెన్స్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ అయినా వెళ్ళొచ్చు. అయితే ఏదైనా సరే ఒక సిరీస్లా ఉండాలి, అర్థమైందా? అంతేకాని మన ఇష్టమైనట్టు ఎలా అంటే అలా ఉండకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా. సో చాలా ఈజీ, ఏం లేదు, పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఈ రెండింటితో ట్రై చేసాము. ఎందుకు నేను ఎడిషన్ చేశానంటే మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ వచ్చేస్తుంది, సో అందుకని యాడ్ చేసి చూశాను. సో యాడ్ చేస్తే 37 వచ్చింది, బట్ 35 రావడానికి -2 చేశా. 2నే ఎందుకు చేశానంటే నాకు ఇక్కడ ఆన్సర్ రావడానికి నేను యూస్ చేసుకున్నాను. ఇక్కడ -2 చేసి మళ్ళీ ఇక్కడ -2 చేస్తే రావట్లేదు, అందుకని -3 అంటే -2 -3 -4 ఒక సిరీస్లోనే ఉంది కదా. సో అందుకని ఆన్సర్ ఏంటి, 49. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ ప్రాబ్లం కూడా చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, హయ్యెస్ట్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఈ 2 నెంబర్స్తో ఏదో అప్లై చేస్తే ఇది వచ్చేసింది. అలానే ఈ 2 నెంబర్స్తో ఏదో డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తే ఈ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 2 4, సో 2 4ని మల్టిప్లై చేసినా యాడ్ చేసినా 20 రాదు. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, స్క్వేర్స్ని యూస్ చేసుకుందాం. ఓకేనా, సో స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్, బట్ క్యూబ్స్ యూస్ చేసుకుంటే 20 కంటే హయ్యర్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే 4 క్యూబ్ అంటే 64, అందుకని నేను స్క్వేర్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో 2 స్క్వేర్ + 4 స్క్వేర్ చేస్తున్నాను. ఎంత, 4 + 16 20. ప్రతిసారి ఇలానే చేయాలని లేదు, ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ 2 యూస్ చేసుకొని బట్ +4 స్క్వేర్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇక్కడున్న నెంబర్ రప్పించడానికి మనం ఎలా చేస్తే వస్తుంది అనేది మన మెయిన్ ఎయిమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ అప్లై చేద్దాం. ఇది కూడా ఈ రూల్ని సాటిస్ఫై చేస్తే ఈ లాజిక్ కరెక్ట్. సో 3 స్క్వేర్ + 9 స్క్వేర్ 9 + 81, సో 90 కరెక్టే. నెక్స్ట్ అప్లై చేద్దాం. 1 స్క్వేర్ + 7 స్క్వేర్ 1 + 49 50, ఆన్సర్ ఏంటి, 50. ఓకే, ఇలానే చేయాలని ఎలా ఐడియా వస్తుందంటే ఈ నెంబర్ తెప్పించాలి ఈ 2 నెంబర్స్తో, ఎలా చేస్తే ఈ నెంబర్ వస్తుందని చెప్పేసి అప్లై చేయటమే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ ఈ పజిల్లో కూడా ఈ నెంబర్ రావడానికి ఈ 2 నెంబర్స్ని యూస్ చేసుకున్నారు. అయితే 12 × 8 చేసినా 80 రాదు, 12 + 8 చేసినా 80 రాదు, అలానే 16 × 7 చేసినా 207 రాదు. ఓకేనా, ఇక్కడ మేడం × 8 చేస్తే కొంచెం దగ్గరలో ఉంది కదా అంటే ఇక్కడ అసలు దగ్గరలో కూడా లేదు కదా,
అందుకని చెప్పేసి ఇంటూ చేయడానికి లేదు. ఇప్పుడు కూడా ఏం చేయాలి, స్క్వేర్స్ క్యూబ్స్ యూస్ చేసుకోవాలి. బట్ క్యూబ్స్ యూస్ చేస్తే థౌజండ్స్లోకి వెళ్ళిపోతుంది నెంబరు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం స్క్వేర్స్ యూస్ చేద్దాం. సో 12 స్క్వేర్ అంటే 144, 8 స్క్వేర్ అంటే 64. సో 144 మైనస్ 64 చేస్తే 80 వస్తుంది. ట్రై చేద్దాం. 12 స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఇవన్నీ నోటెడ్ అనుకోండి, చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి, ఐడియాస్ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ 16 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ 256 మైనస్ 49 ఈక్వల్ టు 207. నెక్స్ట్ సేమ్ అప్లై చేద్దాం. 25 స్క్వేర్ మైనస్ 21 స్క్వేర్ 625 మైనస్ 441 184. ఓకే, సో 184 అని ఎలా చెప్పానంటే ఇక్కడ 5లో 1 పోతే 4, ఇంకా లాస్ట్లో 4 ఉంది, ఇది ఒకటే కదా, అందుకని చెప్పేసి నేను 184 అని ఫాస్ట్గా చెప్పాను. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి, అన్నిటికంటే హైయెస్ట్ నెంబర్ ఏముంది 93. అలానే ఇక్కడ అన్నిటికంటే హైయెస్ట్ 79, ఇక్కడ అన్నిటికంటే 67. సరే, ఇప్పుడు 93. ఓకేనా, సో 93 రావాలంటే చూద్దాం. 63 27 90 అండ్ 3 మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది 93. అంటే ఇక్కడ ఏం చేశారు, ఈ మూడింటిని యాడ్ చేసి నెంబర్ని వేశారు. సరే, సేమ్ అప్లై చేద్దాం. కరెక్ట్ అయితేనే కదా మళ్ళీ మనం ఇక్కడ అప్లై చేయాల్సింది. ఓకే, 37 38 ప్లస్ 4 38 ప్లస్ 4 42 42 ప్లస్ 37 79. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఈ 3 యాడ్ చేశారు. 27 ప్లస్ 63 ప్లస్ 3 ఈక్వల్ టు 93. నెక్స్ట్ సేమ్ 38 ప్లస్ 37 ప్లస్ 4 ఈక్వల్ టు 79. సేమ్ 16 ప్లస్ 42 ప్లస్ ఎక్స్ వాల్యూ నాకు తెలీదు. ఓకే, 67. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ఈక్వల్ టు 67 మైనస్ 42 ప్లస్ 16. సో 67 మైనస్ 58. సో తీసేస్తే ఎంత 9. సో ఇవి చూడగానే చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఏంటివి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఏంటి, ఇక్కడ 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఓకేనా, అలానే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ తెలియదు కదా, సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అనుకుంటున్నాను ఈ వాల్యూని, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 17 స్క్వేర్ అంటే 289 మైనస్ 225 64. ఎక్స్ స్క్వేర్ అంటే 64, ఎక్స్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఇది చాలా ఈజీ, జస్ట్ చూడండి. 3 స్క్వేర్ 4 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ పక్కన నోట్ చేశారు, యాడ్ చేయకుండా మల్టిప్లై చేయకుండా ఏం చేయకుండా. సేమ్ 1 స్క్వేర్ 5 స్క్వేర్ 125. సో ఏం చేయలేదు, 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 9 16. సేమ్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 9. జస్ట్ పక్క పక్కన రాశారు. 1 స్క్వేర్ 5 స్క్వేర్ 1 25 125. ఓకే, సో ఇవన్నమాట. ఇంతవరకు ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో నెంబర్ బాక్స్ పజిల్స్ చాలా ఈజీ. అయితే ఇంత ఈజీగా ఇస్తారని ఏం లేదు, కొంచెం డిఫికల్ట్గా ఇచ్చినా ఏం లేదు, మొత్తం మీద హయ్యెస్ట్ నెంబర్ ఎక్కడుందో చూసుకోవాలి. సో ఆ హయ్యెస్ట్ నెంబర్ రావడానికి అక్కడ ఇచ్చిన దానికి అనుగుణంగా ఇచ్చిన లోయెస్ట్ నెంబర్స్తో ఏమేమి అప్లై చేస్తే వస్తుంది, అవి అప్లై చెయ్యాలి. మనం ఫాస్ట్గా చేయగలగాలి అంటే మనకి బేసిక్గా కొన్ని తెలియాలి. అవి నేర్చుకుంటే చాలా ఈజీగా ఎటువంటి ప్రాబ్లమ్నైనా ఆన్సర్ చేసేయచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయగలం. దానివల్ల మనం టైం సేవ్ చేసుకోగలం. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.